తల్లిదండ్రుల సంరక్షణ ఆరోగ్య బాధ్యత బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారని, పిల్లలు మాత్రం రెక్కలు వచ్చాక తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదని చెప్పారు. ఆస్తి మొత్తం రాసిచ్చిన తర్వాత విజయ్ సింఘానియా సొంత కొడుకే ఇంట్లో నుంచి తరిమేశారని సీఎం తెలిపారు. సింఘానియా తన జీవిత కథలో ఈ విషయాన్ని రాసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్ననే ఒక గొప్ప పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్పత్ సింఘానియా మార్చి 28, 2026 నాడు మరణించడం జరిగింది. అతను ఎవరని మన సభ్యులు అనుకొని ఉండొచ్చు. ఈరోజు నాకు తెలిసినంతవరకు సూట్లు వేసుకునే వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది. స్పీకర్ గారు కూడా ఈ మధ్య రెగ్యులర్గా సూట్లో చాలా అందంగా కనిపిస్తున్నారు. రేమండ్స్, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. రేమండ్స్ ఎంత పాపులర్ బ్రాండ్ మీకు తెలుసు. రేమండ్ సంస్థను ప్రారంభించి ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చి 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్పత్ సింఘానియా 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఒక గొప్ప పేరు ప్రతిష్టను ఆర్జించి తను ఈ మొత్తాన్ని తన కుమారుడికి గిఫ్ట్ డీడ్ ద్వారా ఇవ్వడం జరిగింది. గిఫ్ట్ డీడ్ కుమారుడి పేరు చెప్తే బాగుండదు ఈ సభలో. గిఫ్ట్ తీసుకున్న ఎంబడే అతని ఇంట్లో నుంచి తరిమేసి వీధిలోకి తరిమేడు. ఉండడానికి కూడా నివాసం ఇవ్వలేదు. అతను ఉండడానికి ఉంచుకున్న జేకే హౌస్, అంటే అతను నివసించడానికి ఉంచుకున్న జేకే హౌస్ కూడా అతనికి ఇవ్వలే. అతని డ్రైవర్ను, వంట వాళ్ళను, పని వాళ్ళను అందరినీ తొలగించి ఆయన జీవితకాలం మొత్తం కష్టపడి రేమండ్స్ బ్రాండ్ బిల్డ్ చేసి 100 కోట్ల రూపాయల ఆస్తిని కుమారుడికి బదిలీ చేస్తే, ఆ కుమారుడు తండ్రికి ఇచ్చిన బహుమతి ఏంటంటే సొంత ఇంటిలో నుంచి కూడా బయటికి గెంటేసి, వీధిలోకి గెంటేసి, అతను విమానాలలో తిరిగేవాడు ఎక్కడికి వెళ్ళినా పర్సనల్గా, నాట్ ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా, సో ప్రైవేట్ ఫ్లైట్స్లో తిరిగేవాడు. అట్లాంటి అతన్ని కారు లేకుండా, డ్రైవర్ లేకుండా, ఇంట్లో వంట వాళ్ళని కూడా లేకుండా చేసి నిరాశ్రయుని చేసి వీధిలోకి నెట్టేస్తే అతను కనీస సౌకర్యాల కోసం కూడా కోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది. అతను తన ఆత్మకథను రాసుకుంటూ అండ్ ఇన్కంప్లీట్ లైఫ్ ఒక పుస్తకాన్ని రాసుకుంటూ పిల్లలకు సర్వస్వం ఇచ్చేసి నేను పెద్ద తప్పు చేశాను, ఏ తండ్రి నాకంటే దారుణమైన స్థితిని అనుభవించకూడదు, తన జీవిత కథలో అండ్ ఇన్కంప్లీట్ లైఫ్ అనే పుస్తకంలో పిల్లలకు సర్వం ఇవ్వద్దు, ఇవ్వడం ద్వారా నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పు ఇంకే తల్లిదండ్రులు చెయ్యవద్దు అని తన జీవిత కథ, ఆత్మకథను రాసుకున్నాడు అని అంటే, కొంతమంది పిల్లలు వ్యవహరించిన తీరు. ఇక్కడ 2 ఉదంతాలు ప్రస్తావించిన, శ్రవణ కుమారుడి ఉదంతము, విజయ్ సింఘానియా కొడుకు ఉదంతం. ఒక ఉదంతమేమో తరతరాలుగా రామాయణం నుంచి మొదలుపెట్టి కలియుగం వరకు ఆదర్శంగా తీసుకున్న పుత్రుడు ఒకరైతే, ఎవరు కూడా పోల్చుకోవడానికి కూడా ఇష్టపడని ఉదంతం రెండవది.